హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను జొన్న ఇడ్లీ, జొన్న దోస చేస్తున్నానండి. ఈ జొన్న ఇడ్లీ, జొన్న దోస ఒకే రకం పిండితో అయితే మనం చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా స్మూత్‌గా కూడా ఉంటుందండి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఈ జొన్న ఇడ్లీ. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అదెలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ఎంత సాఫ్ట్‌గా ఉండే ఈ జొన్న ఇడ్లీలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి ఈ పిండి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే దోసగా, ఇడ్లీలా 2 కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ అయితే సాఫ్ట్‌గా ఉంటుంది. దోస కూడా చాలా బావుంటుందండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో దోస. చట్నీ ఏ చట్నీతోనే దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు అల్లం, పల్లి చట్నీ చేశానండి. ఆనియన్ దోసకాయ వేసుకోవచ్చు, మసాలా దోసకాయ వేసుకోవచ్చు. ఈ పిండితో రకరకాల దోసలైతే వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయండి ఈ దోసలు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఏంటో చూద్దామండి. ముందుగా 3 కప్పుల జొన్నలు తీసుకున్నానండి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇవి బాగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఇలా బాగా కడుక్కోవాలండి. ఈ వాటర్ అంతా వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని కడుక్కున్న తర్వాత వాటర్ వేసేసుకొని 4, 5 అవర్స్ 4, 5 గంటల పాటు ఇవైతే నాననివ్వాలండి. ఇలా బాగా నానిన తర్వాత మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 4 అవర్స్ నానపెట్టానండి. ఇలా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా దీన్నంతా నైట్ అంతా పులియపెట్టాలండి దీన్ని. నైట్ అంతా పులియపెట్టాలి. ఇలా తెల్లవారి చూసేటప్పటికి ఇలా పొంగుతుందండి పిండి. ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి బాగా. ఇలా బాగా కలుపుకునే పిండిని మనమైతే ఇడ్లీలా వేసుకుందామండి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇడ్లీలా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇడ్లీ అయితే ఉడికించుకోవాలి మనము. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి ఇడ్లీ. కలర్ కొంచెం డల్‌గా అనిపించినా టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇడ్లీ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే కాసేపు చల్లారనిచ్చి మనం ఇడ్లీ తీసేసుకుందాము. సో అదే పిండితో మనం దోస వేసుకుందామండి. ఆ పిండితోనే దోస వేసేసుకుందాం ఇప్పుడు. ఈ దోస కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. ఇది ఆనియన్ దోసకాయ వేసుకోవచ్చు, మసాలా దోసకాయ ఎలా అయినా ఈ పిండితో దోస వేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోస, చాలా బాగుంటుంది. ఇంకొక దోస వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ఫుల్ అండి ఇది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోస. చూసారా ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోస, జొన్న ఇడ్లీ ఎంత క్రిస్పీగా ఉందో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. కలర్ ఒక్కటే కొంచెం డల్గా అనిపిస్తుందండి. మరీ వైట్గా లేకుండా కొంచెం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఇడ్లీ. నేనైతే అల్లం పల్లి చట్నీ చేశాను. ఏ రకమైన చట్నీ అయినా కూడా ఈ ఇడ్లీతో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.